రెడ్ రైస్ వండుతున్నానండి. రెడ్ రైస్ 4-5 గంటలు నానాలి. బాగా నానిన తర్వాత ఒకసారి కడగాలండి. ఎక్కువసేపు కడగొద్దు. కడిగిన బియ్యం అండి. చిన్న గ్లాస్ వాటర్తో చిన్న గ్లాస్ ఉంటుంది చూడండి, ఈ గ్లాస్తో గ్లాసు బియ్యం పోసానండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోయాలి. అంటే మనకి ఈ గిన్నెలో సగం వచ్చిందండి 4 గ్లాసుల వాటరు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఎక్కువ టైం తీసుకుంటుందండి. అంతవరకు కొంచెం ఆయిల్లో పెట్టి ఉడకనివ్వాలి. వాటర్ దగ్గరికి వచ్చినాక సిమ్లో పెట్టాలి. రైస్ ఉడుకుతుందండి. కొంచెం ఆయిల్లో పెట్టాలి బాగా ఉడికే వరకు. ఆయిల్లో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ ఉండాలండి. వాటర్ అంతా పూర్తి ఎగిరిపోవాలండి. ఎందుకంటే రైస్ జిగురుగా ఉంటుంది కాబట్టి మనకు అసలు దగ్గరుండి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. రైస్ అయ్యే వరకు కొంచెం అటు ఇటు కదలకూడదు. కదలా ఉంటే మాడిపోతుంది. అందుకు కొంచెం దగ్గరుండి సిమ్లో పెట్టుకోవాలి. ఇందులో ఎక్కువ రైస్ తిన్నా బాగుంటుందండి రైస్. స్టవ్ ఆపేయాలండి. కొంచెం వాటర్ ఉందనగానే. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి రెడ్ రైస్. చాలా హెల్దీ ఫుడ్.